కాదు బిగ్ బాస్ తర్వాత ఏంటి మీ లైఫ్లో ఏం చేంజెస్ వచ్చాయి? ఏం చేంజెస్ బిగ్ బాస్ వచ్చిన తర్వాత నా లైఫ్కి రావడం ఇది. బట్ ఏం బిగ్ బాస్ని రీజన్ తీసుకొని తన నా లైఫ్కి వచ్చాడు బిగ్ బాస్ ముందే ఫ్రెండ్స్ కాబట్టి తను బిగ్ బాస్ వెళ్ళే 2 days బిఫోర్ కూడా నాకు ఫోన్ చేసింది. సో ఐఎమ్ గోయింగ్ లైక్ దిస్, ప్లీజ్ సపోర్ట్, షేర్ చేస్తుండు అది ఇది అని చెప్పింది. నేను అప్పుడు కూడా తను నన్ను మీట్ కాలేదనమాట. నేను ఆ లాస్ట్ అడిగాను, అరే కాదు అట్లీస్ట్ ఒకసారి మీట్ అయితే ఒక ఫేస్ టు ఫేస్ ఇది ఇంట్రొడక్షన్ ఉంటుంది కదా అంటే, లేదు నాకు కొద్దిగా వర్క్స్ కమిట్మెంట్స్ ఉన్నాయి, నేను వెళ్ళాలి అది ఇది అని చెప్పి బిగ్ బాస్ పేరుగా అంతే మహేందర్. దానివల్ల అంత వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. నాకు ఒక్క పాజిటివ్ వచ్చింది ఏమంటే, అందరు అంటారు కదా నాకు బిగ్ బాస్ వల్ల నాకు పెద్ద ప్రాజెక్ట్ వస్తున్నాయి, ఆఫర్స్ వస్తున్నాయి. నాకు వచ్చింది ఏమంటే, ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడ వెళ్ళినా మా ఇంటి అమ్మాయి అనేది తీసుకుంటారు. ఐఎమ్ వెరీ రీచ్ వచ్చింది. ఇంకా ఆఫర్స్ అవన్నీ లేదు. నేను ఒకటి ఓపెన్గా చెప్పనా, ఇక్కడ మనం లైఫ్ ఒక్క టైంలో నేను అనుకునే దాన్ని టాలెంట్ ఉంటే చాలు, అది ఓల్డ్. ఈ సరిత వీళ్ళందరూ వాళ్ళకి గ్లామర్ అవన్నీ తెలియదు, వాళ్ళు బ్లాక్ ఉన్నా కూడా వాళ్ళు టాలెంట్ తీసుకున్నారు. ఇప్పుడు టాలెంట్కి అది ఎంతో దూరం ఉంటుంది. అవన్నీ పాత నేను అనుకున్నా, బట్ అది నాకే రియలైజ్ అయింది. ఇక్కడ కావాల్సింది ఏమంటే గ్లామర్. నువ్వు అర్థం ఆఫ్ బట్టలు వేసుకొని తిరుగు, నోటుకు వచ్చినట్టు మాట్లాడు. దానికి అర్థం తెలియకుండా మాట్లాడతాము. ఓలో అనుకోండి చెంగులక్క తిరుగుతూ అందరితో. అట్లాంటి వాళ్ళకి చాలా మంచిగా ఇండస్ట్రీలో చాలా మంచిగా ఎదుగుతున్నారు. టాలెంట్కి ఇక్కడ వాల్యూ లేదు ఇప్పుడు. ఓపెన్గా చెప్తున్నా. ఐ రియలైజ్ ఏదో ఒక షోలో చూస్తున్నా వాళ్ళకి డ్యాన్స్ అనేదే తెలియదు. వాళ్ళని తీసుకొని వెళ్ళి మెంటర్లో పెడతారు. మెంటర్ అంటే ఏంటి, మినిమం బేసిక్ డ్యాన్స్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు ఉండాలి. ఎంతమంది టాలెంట్ ఉన్నారు ఇక్కడ, ఎంతమంది డ్యాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, కొరియోగ్రాఫర్స్. వాళ్ళకి పని లేదు, ఏం లేదు. వాళ్ళని పెట్టండి, వాళ్ళని కొంచెం లైఫ్లో వాళ్ళని కొంచెం చూపించాలి జనాలకు వాళ్ళు ఉన్నారని. అవన్నీ కాకుండా చల్లగా అన్ని షోల్లో మాట్లాడిన వాళ్ళు తీసుకొని మెంటర్లో పెడతారు. స్టిల్ నాకు చాలా హర్ట్గా ఉంటుంది అది. మనకొద్దు, నాకు అంత టాలెంట్ లేదు నేను అంటున్నాను. ఇట్స్ ఎ కామన్ థింగ్ అంటున్నా. అట్లాంటి వాళ్ళని వదిలేస్తారు. వర్తున్న వాళ్ళని పెట్టాలి. ఒక మెంటర్ అంటే ఏంటబ్బా, మెంటర్ అంటే ఏంటి? ఒకరిని నేను వీళ్ళకి గైడ్ చేస్తున్నానంటే ఇప్పుడు నాకు తెలిసి ఉండాలి కదా, అట్లీస్ట్ ఒక స్వింగ్ అయినా తెలిసి ఉండాలి కదా. ఇంకేమీ తెలియదంటే ఇంక వాళ్ళని తీసుకొని వెళ్ళి పెడితే వాళ్ళని ఒక నలుగురు వాళ్ళ గురించి ఏమైనా చెప్పినప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నామినేట్ నేను చేస్తాను, నామినేట్ చేయడానికి ఓకే, నా నామినేషన్ చేస్తే దానికి అట్లీస్ట్ నేను మాట్లాడడానికి ఏమైనా కావాలి, నాలెడ్జ్ ఉండాలి కదా. అట్లాంటి వాళ్ళు అంటే నేను ఏమంటున్నానంటే, అక్కడ తీసుకుని వెళ్ళి హైప్ ఇస్తారు. టాలెంట్కే నో వాల్యూ. నువ్వు హాఫ్ బట్టలు వేసుకో, నువ్వు సగం అంతా కనిపించేలా వేసుకో, నేను తీసుకొని అక్కడ పెడతారు. నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడు, ఓకే. ఇట్లాంటి వాళ్ళకే నేను రియల్ టాలెంట్ లేదు. బట్ ఏమంటే నేను నా పని చేసుకుని వెళ్తాను. నాకు వచ్చినా రాకపోయినా నాది ఒక నాలెడ్జ్, నాకు ఏదో ఒకటి వస్తుంది చేసుకుని వెళ్తున్నా. బట్ అలా కొంతమంది ఉన్నారు కాబట్టి కొంతమందికి అంతే తప్ప ఇట్స్ ఓపెన్ బుక్. టాలెంట్ ఇవన్నీ ఏదో బిగ్ బాస్కి వెళ్ళాను, ఏదో పెద్ద ఆఫర్ వచ్చింది, నో వే. బిగ్ బాస్ నుంచి పేరు తప్పితే మనకు వేరే అలాంటిది ఇంకా ఏం లేదు. ఆఫర్స్ వచ్చిన లైఫ్ చాలా ఎదిగింది లేదు. మీరు ఇప్పుడు కూడా చూడండి, ఎక్కడ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఎంత టాలెంట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు కనిపించట్లే. ఎట్లాంటి వాళ్ళు కనిపిస్తున్నారనేది మీకు తెలుసు, నాకు తెలుసు. రియాలిటీలో మీకు తెలుసు, నాకు తెలుసు. అది ఓపెన్గా చెప్పలేం. కానీ ఎట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎంతెంత షో చేసుకుంటే ఎంతలో వాళ్ళు ఎట్లాంటి బట్టలు వేస్తారు, అట్లాంటి వాళ్ళకే వాళ్ళని ఫోకస్ చేస్తారు. అలాంటి వాళ్ళని వేస్ట్. మేము బట్టలు ఫుల్ వేసుకొని వెళ్ళి షోలో నించుంటే వాళ్ళు అసలు కంటెంట్ రాదు, దానికి వర్కౌట్ అవ్వట్లేదు. అంటే అది ఫ్యాక్ట్. అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఉన్న ఇది వేరే ఉందన్నమాట, ఇప్పుడు వేరే ఉందన్నమాట. ఏమంటే ఓన్లీ ఏమంటే ఆ షోస్లో వాళ్ళకి కావాల్సింది కంటెంట్. సో ఆ కంటెంట్ మనము అన్నెసరీగా మాట్లాడితే వెదవలు అవుతాం, ఆడియన్స్ పరంగా వెదవలు అవుతాం. కంటెంట్ నోడు మాట్లాడే అవసరం లేదన్నమాట. సో కాబట్టి
మీరు చెత్త ఫుల్గా ఎగురుతూనే ఉంటుంది అనమాట. సో వెయిట్ ఉన్నది గమ్మున కూర్చో ఉంటుంది. సో కాబట్టి వెయిట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ చూపిస్తారు అక్కడ చూపిస్తారు అనమాట. మీరు ఎవరైతే చెప్పారో వాళ్ళు నాకు ఫ్లాష్ అయ్యారు. ఒక 2-3 ఓకే పక్కన పెడితే తమ్నెల్లో మీరు వాళ్ళని పెట్టేసి అంతే మీరు అయిపోయారు. నా చేతులు వచ్చేస్తా, నేను టీవీ పైకి వచ్చేసి కూర్చుంటా న్యాయ కావాలి అనేసి. వాళ్ళతో ఏంటి మీ ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడు కానీ మీ రియాక్షన్ కానీ వాళ్ళతో అదేమో నార్మల్ రియాక్షన్ అంతే. జస్ట్ హాయ్ బాయ్ అంతే. ఏం చెప్తా, ఏం ఉంటుంది, హలో హలో హాయ్ హాయ్, ఏది ఎక్కువగా తీసుకోను, నాకు వద్దు. బికాజ్ రియాలిటీ మాకు తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళ గురించి మాట్లాడి ఏం యూజ్ లేదు కదా. ఇక్కడ ఇంకొకటి ఏమంటే బకెట్ పెట్టుకోవాలి. బకెట్ అని అర్థమైందా? అంటే వాళ్ళు మోస్తూ ఉండాలన్నమాట ప్రత్యేకంగా. అన్న నువ్వు తోపన్నా నువ్వు తురుమన్నా అని చెప్తూ ఉండాలన్నమాట. షోలో వాళ్ళ ప్రొడ్యూసర్ ఉంటారో వాళ్ళు ఉంటారో, వాళ్ళని మీరు అసలు మామూలుగా ఉండదు, వాళ్ళని ఎత్తుకొని తిరగాలి. నాకు అవన్నీ రాదు. నువ్వు టాలెంట్గా నేను వెళ్ళి మీతో ఎంత మాట్లాడు అంతే మాట్లాడేస్తా. మీ పొజిషన్కి, మీ క్యారెక్టర్కి, మీ ఏజ్కి నేను విలువిస్తా. దాన్ని బట్టి మిమ్మల్ని బట్టి మా నెక్స్ట్ ఏదో నాకు హెల్ప్ అవుతుంది. వీళ్ళకి బకెట్ పట్టుకొని నో, నేను ఎత్తాను, నాకు వద్దు. నువ్వు ఇస్తే నా టాలెంట్కి ఇవ్వండి. మిమ్మల్ని నేను పెద్ద తోపు తురుము అనేసి మిమ్మల్ని ఫుల్ మీకు అవన్నీ సర్వ్ చేస్తూ నా వల్ల కాదు అది. అంత ఎన్ని డేస్ వస్తుంది? సరే అవన్నీ చాలా నిమిత్తం మాత్రం అంతే. అన్ని వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళని మీర్చే వాళ్ళు ఇంకా 2 తర్వాత వస్తారు. అప్పుడు వీళ్ళు ఫేడ్ అవుట్ అవుతారు. సో మనం కాన్స్టెంట్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటాం. సో ఇప్పుడు కీర్తి అనే పేరు, అరే ఈ అమ్మాయి టు బి ఫ్రాంక్ మీరు నమ్ముతారు లేదు, ఇప్పుడు కీర్తి వెస్టర్న్ కాస్ట్యూమ్స్ వేసి షార్ట్స్ వేసిపోతే ఎవరు డైజెస్ట్ చేసుకోరు. నేను ఇప్పుడు ఒక జీన్స్ వేసుకొని అంటే డైజెస్ట్ చేసుకోరు. బట్ నాకు ఇది తప్పదు కొన్ని. బట్ అట్లాంటి మాత్రానికి వాళ్ళ కోసం నేను అంటే ఎవరైతే నేను ఇప్పుడు కోరుకుంటున్నారు కదా, వాళ్ళ కోసం నేను మార్చుకోలేను. సో ఏంటంటే కీర్తిని అలా తీసుకున్నప్పుడు కీర్తి అలా వేసినా వేస్ట్. అండ్ అలా వాళ్ళ ఎవరి కోసమో తను చేంజ్ చేసుకునే అవసరం కూడా లేదన్న. తనలాగే ఉండాలి. తనలాగా ఇష్టపడాలి. ఎప్పుడైనా ఇష్టపడుతూనే ఉంటారు. అలాగా ఓన్లీ వాళ్ళు అలా వేస్తేనే ఇష్టపడతారు. వాళ్ళు ఎప్పుడైనా చేంజ్ అవుతారు. ఎందుకంటే అలా వేసే వాళ్ళు వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి స్విచ్ అయిపోతారు. వాళ్ళు పర్మనెంట్ కాదు. పర్మనెంట్ ఎవరు అంటే కీర్తి ఎలా ఉన్నా బాగుంటుంది. కీర్తిని చూసి మనసుని చూసి తన బిహేవ్ చూసి ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు పర్మనెంట్గానే ఉంటారు. తను ముసలావిడైనా అరే కీర్తి ఇలాంటి అమ్మాయిరా. సౌందర్య గారు అప్పుడు నుంచి ఇప్పటివరకు సౌందర్య గారిని ఎలాగైనా సరే అలాగే ఇష్టపడతారు. ఇప్పుడు సౌందర్య గారు అలా డ్రెస్ వేస్తే బాగుంటుంది, ఇలా డ్రెస్ వేస్తే అంటే ఇప్పుడు ఆమె డ్రెస్ వేయాలని తను ఇష్టపడరా అంటే తను డ్రెస్ వేస్తేనే ఇష్టపడుతున్నారు. సో అలాంటి వాళ్ళు వద్దు మనకి. కీర్తి ఏ డ్రెస్ వేసినా చాలా బాగుంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి గుణం మంచిది. అలాంటి వాళ్ళు మనకు పర్మనెంట్ ఎప్పటికైనా మనతోనే ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు మనకు 10 మందినా చాలు. 100 మంది ఎందుకు మనకు పని అవసరం. సో నేను అదే చెప్తాను.